దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము అక్టోబర్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలు సంఘానికి వ్రాసిన లేఖ పత్రికలోని 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు హెబ్రీలు సంఘానికి వ్రాసిన పత్రికలోని ఈ యొక్క వాక్య అంశాలు మనము చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తుతూ మనము పందెములో ఓపికతో పరిగెత్తుదాము అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? హెబ్రీలు సంఘస్థులను. నేటి ధ్యాన వాక్యము కూడా అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘమునకు తెలుపుతున్నటువంటి ఈ యొక్క అంశాలలో మొదటగా పాపమును విడిచిపెట్టి మన రక్షకుడును ప్రభువునైన యేసయ్య వైపు చూచుచు జీవకిరీటము పొందుటకై యేసు ప్రభువు వారి పరుగు పందెములో పరిగెత్తాలని పౌలు గారు హితవు పలుకుతున్నారు. మనము అనేక మంది ఈ రోజుల్లో ఈ స్పోర్ట్స్లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వాటిల్లో పరుగు పంద్యాలలో అతను పరిగెత్తుతుంది ఒకటే దీక్ష. అతను పరిగెత్తి ఆ చిట్ట చివరి గమ్యాన్ని చేరటమే అతని యొక్క ఉద్దేశము, అతని దృష్టి కూడాను, ఆ చూపు కూడాను. ఎటు చూడడు, ఏమొచ్చినా లెక్క చేయడు. అంటే అసలు కనిపించదు. అతను కనిపించేదల్లా ఏమిటంటే అక్కడ చేరవలసినటువంటి ఆ గమ్యానికి చేరాలి. మొట్టమొదటిగా నేనే చేరాలి. అలాగే పాపములలో నుండి, బాధలలో నుండి, పాపం చిక్కు పెడుతున్న పాపాలని మనం విడిచిపెట్టి ప్రభు వైపు తదేకంగా చూస్తూ ప్రభు వైపే గన మనము పరిగెత్తుతుంటే మనకు ఆ పాపాలు అనేవి మనకు ఉండవు, మనకు చిక్కులు ఉండవు, మనకు బాధలు ఉండవు. అప్పుడు ఏమీ ఉండవు. కానీ ప్రభు వైపే మనము చూస్తూ పరుగు పందెములో మనము పరిగెత్తి మనము జీవ కిరీటాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశము, ఆ పట్టుదల మనలో ఉండాలి. పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే విశ్వాస జీవితాన్ని పరుగు పందెముతో పోలుస్తున్నాడు. ఈ పందెపు గురి పరలోకములో దేవునితో నిత్యం నివసించడం కొరకైన ఉన్నత పిలుపు. ఈ పరుగు పందెం అనేది పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 13వ వచనములో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెను అని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని అంటున్నాడు పౌలు గారు. ఇది కరెక్ట్. జీవకిరీటం పొందుకోవాలంటే ఇక్కడ ఏమి చేయాలి? వెనుక ఉన్నవి మరవాలి, పక్కన ఉన్నవి మరవాలి. అసలు మనకి ఏమీ గిట్టవు. మనకి కావలసిందల్లా యేసు ప్రభువు వారి యొక్క ముఖాన్ని, ఆ ప్రభువారి చెంతకు చేరటానికని మనము వేగిరపడుచు పరిగెత్తాలి. పరిగెత్తి ఎవరైతే ముందు పరిగెడి ఆ గమ్యస్థానానికి చేరతారో వాళ్ళు జీవ కిరీటాన్ని పొందుకుంటారు అని పౌలు గారు అంటున్నారు. ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటానికి పౌలు గారు కూడా ప్రయత్నంలోనే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే
పరలోకంలో దేవునితో ఉండాలన్నదే పౌలు గారి చివరి గమ్యంగా తెలియచున్నది. దీని ప్రకారంగా ఆయన గమ్యం ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుని దగ్గరకు చేరాలి. దేవుని దగ్గరకు చేరాలంటే దేవుని వైపు చూస్తూ పరిగెత్తాలి. ఇంకా ఏమీ కనిపించకూడదు. ఇహలోక సంబంధమైన విషయాలలో ఏమాత్రము భాగస్థుడై ఉండకూడదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి పరిగెత్తుతూ ఆయన దగ్గర జీవకిరీటం పొందుకోవాలన్నటువంటి పరుగు పందాన్ని పౌలు గారు కూడా అవలంబిస్తున్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఎంత పట్టుదల, పౌలు గారికి ఎంత నిరీక్షణ! ఈ పట్టుదల, ఈ నిరీక్షణ పౌలు గారిదే. లోకంలో ఉన్నంతకాలము క్రీస్తు ప్రభువు వారి ఉపదేశములను, ఆయన ఉద్దేశాలను పౌలు గారు తన పరిచర్యలోని భాగంగా అనేక సంఘాలతో దేవుని సేవ చేయుచు దేవుని సహవాసంలోనే గడిపినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని ఆజ్ఞలు పాటిస్తూ పరలోక ప్రవేశానికి, ఆ గురి యొద్దకే పరిగెత్తటానికి మనము దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ మనమేం చేయాలి? పరుగు పందెములో మనము మొదటి స్థానాన్ని సంపాదించుకుంటానికి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేయాలి. వెనకవి, ముందువి, పక్కలవి ఏమీ ఆయనకి పరిగెడేవాడికి కనిపించకూడదు. అతను కనిపించేదల్లా ఒక్కటే, యేసయ్యా, యేసు ప్రభు వారి చెంతకు చేరాలి. ఆ గమ్యంలో మేము, పరుగు పంద్యంలో మేము అక్కడికి చేరాలి. అక్కడ చేరితే మేము జీవకిరీటం పొందుకుంటామని పౌలు గారు కూడా పరిగెత్తుచున్నట్టుగా మనకి తెలియచున్నది. మరి దేవుని బిడ్డలారా, మరి మనము కూడా జీవకిరీటము మనం పొందుకోవాలంటే మనము కూడా పరుగు పందెములో మనము అలసట లేకుండా పరిగెత్తాలి. పరిగెత్తి 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 మనము చేరవలసిన గోల్ అక్కడ చేరి ప్రభు దగ్గర నుంచి జీవకిరీటము పొందుకున్నట్టుకు మనము ఆసక్తి పరులమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు నిత్యము వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, వెంటనే అనేక చిక్కులు పెట్టి పాపాన్ని మేము విడిచి దానికి మేము విశ్వాసముతో ఉండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుటనే ఉంచబడినటువంటి జీవ కిరీటాన్ని మనము ధరించుటకు, మనము పొందుటకు, మనము ఆత్మీయ సహవాసముతో కూడిన పరుగు పంద్యాన్ని మనము ప్రయత్నం చేసి మనము గెలుచుకోని, మనము జీవ కిరీటం పొందుకోవాలన్నటువంటి ఉద్దేశము కలిగేలా తండ్రి మాకు మంచి జ్ఞానబుద్ధిని మాకు కలుగు చేయమని దేవా, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు తండ్రి, నీవే మా రక్షకుడు. నీ సన్మార్గంలో మేము పరిగెత్తే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.